హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ వీక్లో మనం నిఫ్టీ ఎప్పుడైతే బాటమ్ అవుట్ అయిందో దానికి ఒక రోజు ముందే మన డేటా ప్రకారంగా అండ్ ఇండికేటర్ ప్రకారంగా మనం ఎలా దాన్ని క్యాచ్ చేసాము, బాటమ్ అయిన తర్వాత షార్ట్స్ నుంచి లాంగ్స్కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యామనేది నేను టెలిగ్రామ్లో మెసేజెస్ కూడా మీకు లాస్ట్ టైం చూపించడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పటి వరకు మనం మార్కెట్లో జరిగిన మూమెంట్లో మనం ఏం చేసాము, ఎలాంటి పార్టిసిపేషన్ చేసాం, నెక్స్ట్ రాబోయే రోజుల్లో పార్టిసిపేషన్కి టెక్నికల్గా డెరివేటివ్ డేటా ప్రకారంగా నిఫ్టీ ఏం చేయబోతుందనే చూద్దాం ఈ వీడియోలో. సో చూసినట్లయితే మీరు చూడండి, మనం లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ December 2 రోజున మనం పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో. ఈ టెలిగ్రామ్ ఛానల్ మన ఇండికేటర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను అందులో యాడ్ చేసి ఇండికేటర్ ఎలా వాడాలనే వీడియో, ట్యుటోరియల్, టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన ట్యుటోరియల్ వీడియోతో పాటు మీరు వాడుతున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డెరివేటివ్ చేంజెస్ ఎక్కడైనా జరిగినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫరెన్స్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ రావడానికి మనకి దోహదపడుతుంది అనమాట. సో చూడండి, December 2 రోజు చెప్పడం జరిగింది, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, డూ నాట్ టేక్ షార్ట్ పొజిషన్స్ ఇన్ మార్కెట్ ఫర్ పొజిషనల్ బేసిస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ డాటా అని చెప్పి పెట్టడం జరిగింది కదా. చూడండి, December 2 మనకి December 2 ఇక్కడ చూడండి, December 2 షార్ట్స్ వచ్చిన తర్వాత, అంటే ఈ బ్రేక్అవుట్ జరగక ముందు ఈ పాయింట్ లో ఊరికే రిజెక్ట్ అవుతుంది కాబట్టి 24,360 దగ్గర మళ్ళీ న్యూ షార్ట్స్ వస్తాయేమో అనుకుంటున్నప్పుడు మార్కెట్ లో ఈ టైంలో మనం క్లియర్ గా డాటా ద్వారా మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకి December 5th 6th ఈ టైంకి మళ్ళీ మనకి బ్రేక్అవుట్ జరగడం జరిగింది. ఒక్క సెషన్ తర్వాత మనం వార్నింగ్ ఇచ్చిన ఒక సెషన్ తర్వాత ఏదైతే మార్కెట్ కంప్లీట్ రెసిస్టెన్స్ కింద ఫామ్ అవబోతుంది 24,360 అనేది అనుకుంటున్నారో దాన్ని బ్రేక్అవుట్ చేసి రావడం జరిగింది. మనం ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, December 3 రోజున ఏం చేసాము, డెరివేటివ్ డేటా అప్డేట్ ప్రకారంగా మనం బుల్ కాల్ స్ప్రెడ్స్ తీసుకోవడానికి ఇప్పుడు ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్ గా కూడా చెప్పాను, 26th December ఎక్స్పైరీతో మాత్రమే తీసుకోండి, 24,400 CE కొనేసి 25,000 CE అమ్మని. ఇది అడ్వైజరీ కాదండి, మనం సెబీ రిజిస్టర్డ్ కాదు. కాకపోతే డెరివేటివ్ డాటా నేను చెప్పడం జరిగింది, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ పాయింట్ లో ఉంది, పొజిషనల్ గా బుల్ కాల్ స్ప్రెడ్స్ తీసుకుంటే బాగుంటది అని చెప్పడం జరిగింది. చాలా మంది క్లయింట్స్ మాకు ఇలా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, ఏదైనా విడమర్చి చెప్తే మాకు తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత మేము ఏ స్ట్రైక్స్ కొనాలి, ఏ స్ట్రైక్స్ అమ్మాలి, ఇలాంటి సిచ్యువేషన్లో అనేది తెలుస్తుంది. అప్పటి వరకు కొంచెం ఎడ్యుకేషనల్ గా మాకు ఇవ్వమని చెప్పి అడిగినందుకు నేను క్లియర్ గా మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి ఇలా ATM స్ట్రైక్ దగ్గర కొనేసి తర్వాత 25,000 స్ట్రైక్ దగ్గర అమ్మినట్లయితే ఇది బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది, మంత్లీ ఎక్స్పైరీకి తీసుకోమని చెప్పాను. ఎందుకంటే మీరు మార్కెట్ లో చూడండి, ఆ తర్వాత కూడా మీరు డైలీ చార్ట్ లో చూసినట్లయితే ఇది చాలా నీట్ గా కనబడుతుంది మీకు, చూడడానికి పైకి వెళ్ళింది కిందికి వచ్చింది అన్నట్టుగా క్యాండిల్స్ చాలా ఈజీగా కనబడుతున్నాయి. కానీ ఇంట్రాడేలో లాస్ట్ 4 to 5 days మీరు చూసినట్లయితే 200 పాయింట్స్ 300 పాయింట్స్ 5 minutes లో అప్ అండ్ డౌన్ జరగడం లాంటి స్వింగ్స్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు సెబీ కానీ లేదంటే మిగతా రెగ్యులేటరీ బాడీస్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఏం చెప్పారు, రీటైల్ ట్రేడర్స్ ఇమ్మెచ్యూర్ ట్రేడింగ్ వల్లే ఇలాంటి స్పైక్స్ వస్తున్నాయి మార్కెట్లో, వీటిని క్లబ్ చేయడానికి మనం మార్కెట్లోకి కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్స్ అప్లై అయిపోయి ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ అందరూ తగ్గిపోయిన తర్వాత కూడా మార్కెట్లో వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్ నుంచి ఈ రోజు కూడా చాలా హెవీ ఫ్లక్చుయేషన్స్ ప్రైస్ లో కనబడుతున్నాయి. దీనికి ఒక పర్సన్ ని కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ని కానీ మనం బ్లేమ్ చేయలేము. మనం చేయగలిగేది ఏంటంటే ఇలాంటి మూవ్స్ లో మనం మన క్యాపిటల్ ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే బుల్ కాల్ స్ప్రెడ్స్ లేదా బేర్ పుట్ స్ప్రెడ్స్ నేర్చుకొని దాని ప్రకారంగా వేసుకోవడం బెటర్. లేదు కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ వేస్తాను, బటర్ఫ్లైస్ వేస్తాను, కాండోస్ వేస్తాను, నేను ఇంకా 5-6 legs తోటి స్ట్రాటజీస్ వేస్తాను అని చెప్పి అనుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు. కానీ ఎర్లీగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ బేసిక్ స్ట్రాటజీస్ నేర్చుకొని మంత్లీ ఎక్స్పైరీస్ లో ఇలాంటి ట్రేడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఫ్లక్చువేషన్ లో కూడా మనం ఆ రోజు December 3rd వేసిన స్ట్రాటజీ ఇప్పటికీ ఇంకా మనం ప్రాఫిట్ లోనే ఉన్నాం. ఎందుకు అంటే మార్కెట్ లో హ్యూజ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పటికీ కూడా మనం స్ప్రెడ్ వేయడం వల్ల మనం 25,000 కాల్ని అమ్మేసి ఉన్నాం కాబట్టి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఆ ప్రీమియం మనకి ఇందులో హెల్ప్ చేస్తుంది. సో ఈ రోజు కూడా ఇంకా 24,600 దగ్గర ఉంది. సో మన టార్గెట్ ఏంటి అంటే వెళ్ళగలిగేది 25,000కి వెళ్ళగలుగుతాం అనేది మనకి ఆ రోజు డెరివేటివ్ డేటా ప్రకారంగా వచ్చినటువంటి ఇన్పుట్.
సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా చూసినట్లయితే మన డెల్టా బుల్ ఏ ఇండికేటర్ ని మనం చార్ట్ మీద వేసుకొని చూసినట్లయితే 2 days బ్యాక్ మనకి గ్రే నుంచి గ్రీన్ కలర్ లో క్యాండిల్ రావడం జరిగింది. అంటే మన ఇండికేటర్ ప్రకారంగా కూడా డెరివేటివ్ డాటా సపోర్ట్ లేకపోయినా, మీకు అది చదవడం రాకపోయినా, ఇండికేటర్ ని వేసుకున్నంత మాత్రం చేత కూడా మనం ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకోగలం. ఇప్పుడు December 5th. సో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ ఇవ్వడం వల్ల ఒక 2 days ముందు మీరు ఎంటర్ అవ్వడం జరిగింది. కాకపోతే మన ఇండికేటర్ December 5th రోజున క్లియర్ బుల్లిష్ సైన్ లాంగ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉందనే విషయం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో గ్రీన్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అయ్యాక నెక్స్ట్ గ్రేస్ వచ్చినా కూడా మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే స్టాప్ లాసెస్ ఉంటాయి మనకి. సో ఐదర్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ బాటమ్ కార్నర్ లో ఇక్కడ ఇచ్చినటువంటి టార్గెట్ ఉంది కదా 25,329 కనబడుతుంది ఇప్పుడు. సో ఈ రోజు ఎంటర్ అయినట్లయితే 25,329 వరకు కూడా మనం టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ రకంగా మనం ఇండికేటర్ ని యూజ్ చేసి నెక్స్ట్ రాబోయే టార్గెట్ కోసం ఈ రోజు ట్రేడ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది టెక్నికల్ గా మనకి తెలుస్తున్నది మన ఇండికేటర్ ని వాడడం వల్ల. నెక్స్ట్ డెరివేటివ్ డేటా ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఆప్షన్ చైన్ చూసుకున్నట్లయితే 24,700 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ప్రైస్ రన్ అవుతుందో అదే ప్లేస్ లో హైయెస్ట్ కాల్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్నటువంటి 25,000 దగ్గరే హైయెస్ట్ కాల్స్ ఉండడం జరిగింది. సో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ట్రేడ్ లో లేకపోయినట్లయితే ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నట్లయితే 24,700 ని బ్రీచ్ చేసిన తర్వాత కాల్ ఆప్షన్స్ కనుక అన్వైండ్ అవ్వడం జరిగితే మీరు ఇక్కడ మళ్ళీ ట్రేడ్స్ తీసుకోవచ్చు. లేదు ఈ కన్ఫర్మేషన్స్ అన్ని లేకుండా నాకు డాటా చూడడం రాదు అనుకున్న వాళ్ళు 24,700 కాల్ ఆప్షన్ ని కొని సేమ్ మళ్ళీ 25,000 కాల్ ఆప్షన్ ని ఈ రోజు కూడా మనం బుల్ కాల్ స్ప్రెడ్ గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఇంకా 1:1 అయినా అట్లీస్ట్ మనకి రిస్క్ రివార్డ్ తో రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంటర్ అయిన టైంకి 1:2, 1:2.5 రిస్క్ రివార్డ్ తోటి ఉండడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మూవ్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం మంచి రిస్క్ రివార్డ్ తోటి మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది రెసిస్టెన్స్ కింద మార్కెట్ తీసుకొని ఒకవేళ ఈ లెవెల్ ని రిజెక్ట్ చేసి బ్యాక్ కి వెళ్ళినట్లయితే మనకి ఇమీడియట్ గా 24,600 దగ్గర ఒక సపోర్ట్ కనబడుతుంది, 24,500 దగ్గర సపోర్ట్ కనబడుతుంది. సో కింద వైపు పడడానికి చాలా ఆస్కారం తక్కువ. ఒకవేళ పడినా కూడా 100 పాయింట్ కి మనకు ఒక మంచి సపోర్ట్ అయితే కనబడుతుంది. కాబట్టి మార్కెట్ లో లాంగ్ సైడ్ వెళ్ళినట్లయితే రిస్క్ రివార్డ్ బాగుంటది. కాబట్టి అలా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.